మహాదేవయ్య అయితే క్రిష్‌కి ఇలా అంటూ ఉంటాడు. ఒక విషయం చెప్పాలన్నా ఇదేనారా? నువ్వింత ఇచ్చేస్తావా? అనైతే అంటూ ఉంటాడు మహాదేవయ్య. ఇక క్రిష్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక తనకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఆడదాని చేతిలో మోసపోన్నాడు. వాడినిప్పుడేం అనకండి అనైతే అంటూ ఉంటుంది భైరవి మహాదేవయ్యతో. ఇక ఆ మాటలకి అలా చూస్తూ ఉండిపోతాడు క్రిష్. ఇక సత్య వాళ్ళ అమ్మయితే ఇలా అంటూ ఉంటుంది. తర్వాత ఎప్పుడో జరిగింది నీకెందుకు? ఇప్పుడు మీరైతే భార్యాభర్తలు. ఇప్పుడు సత్య నీ భార్య కాబట్టి వెతికే బాధ్యత మీకు లేదా? మీరు సత్యని వెతకరా? అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి అల్లుడు గారు అలా చూస్తున్నారు? సత్యని వెతికే బాధ్యత మీకు లేదా? నా కూతుర్ని అలానే వదిలేస్తారా? అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి భైరవి అయితే వెతకడు. వాడికి దానికి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడే విడాకులు అన్నారు కదా! ఇక వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధము లేదు. మాకు ఏ పూచి మాకు అనవసరం. తను ఎలాగపోయినా మాకు అనవసరం అనైతే భైరవి అంటూ ఉంటుంది. ఇక క్రిష్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక సత్య అయితే రౌడీలతో లెగండి నేను వెళ్ళాలి అనైతే అంటూ ఉంటుంది. ఇక సత్య అలా అనేసరికి నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు అని చెప్పేసైతే వాళ్ళైతే సత్య చుట్టూ అలా తిరుగుతూ డాన్సులైతే చేస్తూ ఉంటారు. అక్కడికి సత్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అయితే అలా చూస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళైతే ఒక సైడ్‌గా నిల్చొని ఉంటారు. వాళ్ళ ముగ్గురిని చూసి వీళ్ళు ముగ్గురైతే భయపడుతూ ఉంటారు. అది చూసి సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళకి భయపడుతున్నారు అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హమ్మయ్య! వీళ్ళు నన్ను ఎలాగైనా రక్షిస్తారు అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకి ఏం చేయాలో తెలియక సత్యని వెతకాలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాడు క్రిష్.